ప్రభాకర్ రావు పైన మరో అస్త్రం. అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ట్రడిషన్ ప్రయోగం అట. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆనాటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్ అయితే కేసీఆర్ నా కులపోవడం తెచ్చిపెట్టుకొని ఎవరెవరి ఫోన్లు ఎట్లా ట్యాప్ చేయాలి, వీడు చేసింది మొత్తం. వీడు ఎందుకు అంటున్నాం అంటే వీడు చేసింది అంతా ఇంత కాదు, మామూలు దుర్మార్గాలు కాదు. అందరి ఫోన్లు విన్నారు, ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు. చివరికి ఒకరిని చూసి ఒకటి ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ఒక్కొక్కటి ఇనుకున్నాడు. ప్రగతి భవన్లో ఉండి బావ ఫోన్ బామ్మారిది, బామ్మారిది ఫోన్ బావ కుటుంబ సభ్యుల ఫోన్లు బామ్మారిది ఇంటనే ఉన్నాడు. సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ ఎవరికి వాళ్ళు ఈ ప్రభాకర్ రావుని వాడుకున్నారు. ఈ శ్రవణ్ రావు అంటే ఆయన ఎవరు? ఐ న్యూస్ అనే ఛానల్కి ఎండి. ఇద్దరు పారిపోయారు. ఇప్పుడు వస్తలేరు అక్కడి నుంచి. ఎందుకు వస్తలేరు? దొరికిపోతారు దొంగలు. ఈ శ్రవణ్ రావు అదే ఐ న్యూస్ ఛానల్లో ఒక సర్వర్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ట్యాపింగ్ వ్యవహారాలు నడిపించారు. ఇక్కడ ఒక సర్వర్ పెట్టిరు, ఆ పాలకుర్తిలో ఒక సర్వర్, ఎర్రబెల్ దాకరావు మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అక్కడక్కడ సర్వర్లు పెట్టుకొని ఎక్కడికక్కడ ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ వెళ్ళారు. కేసీఆర్ ధైర్యం ధీమా కూడా ఇదే. కేసీఆర్ ధైర్యం ఏంది? కాలు మీద కాలు వేసుకొని లవంగం నోట్లు వేసుకొని నములుకుంటా నన్నోడు ఒడగొట్టేది అని ధైర్యం ధీమా ఎట్లొచ్చింది? ఒకటి పాయింట్, ఒకటే దగ్గర కేసీఆర్ స్ట్రాంగ్ ఉన్నాడు. ఎక్కడ? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజలకు డబ్బులు ఇస్తాం. అవతలడు డబ్బులు పంచకుండా మనం ఆపగలుగుతాం. ఎట్లా? ఫోన్లు ట్యాప్ చేసి. ఎక్కడెక్కడి నుంచి డబ్బు పోతుంది దాన్ని ఆపగలుగుతున్నాం. వాళ్ళు డబ్బులు పంచలేరు, మనం డబ్బులు పంచగలుగుతాం. లాస్ట్ ఎంత వరస్ట్ కేసు అయినా మనం ఎక్కువ ఇవ్వగలుగుతాం, వాడు తక్కువ ఇవ్వగలుగుతాడు. సో జనం అమ్ముడుపోతారు కాబట్టి మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని మనకే ఓటేస్తారు. ఇది కేసీఆర్ ఆలోచనలో ఉన్న ఇది. కానీ జనం ఏం చేసిరు? రివర్స్ రిజల్ట్ ఇచ్చారు. వర్కౌట్ కాలే. అందుకే బొమ్మ కనబడ్డది. ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అరే ఎట్లా ఓడిపోతుంది, ఇంత పగడ్బందీగా చేస్తాం కదా అని. వీళ్ళకు కూడా అదే ధైర్యం ఉంటుండే. మూడోసారి పవర్ మనదే, నేనున్నా కదా నీకెందుకని ప్రభాకర్ రావు ఈ బ్యాచ్ అంతా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి మీరు ఏ తప్పు చేయనప్పుడు రావచ్చు కదా. ఆయన క్యాన్సర్ ఉంది నాకు, నేను మరి ఆడనే చస్తాడో మరేమో తెలియదు. ఇక ఆడనే చచ్చిపోతాడో మరేమో తెలియదు. ఆలోపు ఈ విచారణ వచ్చేలోపు వీళ్ళు తీసుకొచ్చేలోపు ఆడనే చస్తాడేమో తెలియదు. మనం కనికరం కానీ కన్సర్న్ కానీ వీళ్ళ మీద చూపించాల్సిన అక్కరే లేదు. ఇది మామూలు విధ్వంసం కాదు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. తాజాగా ఎక్స్ట్రడిషన్ అంటే నేరస్తుల అప్పగింత అనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారట. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నిందితులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఈ దిశగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటండి, గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు కానీ ఈయనకి ప్రభాకర్ రావు లేకపోతే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు కథమేనా? వాడు ఆయన క్యాన్సర్తో చచ్చిపోయినా అనుకుందాం, పుసుక్కున ఇక అయిపోయిందా కేసీగా? కేసీఆర్ పాత్ర లేదు, ఎవరి పాత్ర లేదని డిసైడ్ చేస్తారా? ఎందుకు ఈ కేసు ముందుకు పడతలేదు? ఇంత భయంకరమైన కేసు ఇది. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళదో లేకపోతే ఇంకోదో ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, మొత్తం రాష్ట్రంలో ఎవరు ప్రశ్నిస్తారో వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఎందుకు దీని మీద గవర్నమెంట్ అంతా ఇది 55 కోట్ల ఇది కార్ రేసుకు సంబంధించిన దాంట్లో ఇంత సీరియస్ ఎంక్వైరీ? కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ప్రెస్ మీట్లు గాంధీ భవన్లో దొరికిపోయినామని. మరి ఇలా దొరికిపోయారు కదా, మరి ఈ కేసు ఎందుకు అడుగు ముందుకు పడతలేదు? ఏమనంటే ప్రభాకర్ రావు రాడు, ఆనే చేస్తాడు, ఈ కేసు ఈయనే ఉంటుందా? చెప్పండి. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు రాడు, అప్పగించడం లేట్ అవుతుంది, ఇక కేసీఆర్ని ఏం చేయరు, ఇక మిగతా ఈ కేసు ఏం ముందుకు పోదా? అమెరికాలో అక్రమ వలసదారుగా శ్రవణ్ రావు ఉన్నాడట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10వ తేదీన కేసు నమోదైంది.
ఆ మరుసటి రోజే డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును అరెస్ట్ చేయడంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దేశం దాటేశారు. ప్రభాకర్ రావు మార్చి 11వ తేదీనే అమెరికాకు వెళ్ళి ఇల్లినోయి రాష్ట్రం అరోరాలో ఉంటున్నారు. శ్రవణ్ రావు మార్చి 15వ తేదీన తొలుత లండన్కు వెళ్ళి అదే నెల 20వ తేదీన అమెరికా చేరుకున్నాడు. దొంగలిద్దరు ఒకటే దగ్గర ఉన్నారు. ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో ఉండిపోయారు. కేసులో నిందితులుగా చేర్చిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయస్థానంలో వేరువేరుగా మెమోలు దాఖలు చేశారు. ప్రభాకర్ రావు గత ఏడాది జూన్లో వస్తాను అని అందులో పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం అరోరాలో ఉన్నట్లుగా వివరించారు. ఆసుపత్రిలో ఉన్న తన సోదరి కోలుకున్నాక వస్తానని శ్రవణ్ రావు తన మెమోలో పేర్కొన్నారు. ఇద్దరు ఇప్పటి వరకు తిరిగి రాలే. వారిద్దరి వీసా గడువు ముగిసిపోయింది. పునరుద్ధరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేయలేదని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు అమెరికాలోనే గ్రీన్ కార్డు పొందినట్లు తర్వాత వెల్లడైంది. అంటే అక్కడ సిటిజన్గా గ్రీన్ కార్డు పొందిండు ఎవరు? ప్రభాకర్ రావు. పోలీసులు మాత్రం తమకు అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు. శ్రవణ్ రావు వీసా గడువు ముగిసిన అమెరికాలో అక్రమ వలసదారుగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వారిద్దరిని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు గతంలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీకి కసరత్తు చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం పంపించారు. నిందితులు ఈ విషయం పైన విదేశీ వ్యవహారాల శాఖలో అప్పీల్ చేశారు. ఒకవైపు ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తాజాగా ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియను ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అంటే నిందితులను అప్పగించే ప్రక్రియ అన్నమాట. వీళ్ళు దొంగలు ఇక్కడ ఆగం చేసి అవతల మీ దేశానికి వచ్చారు, మాకు అప్పగించండి అని భారత ప్రభుత్వం ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని కోరబోతున్నారు అనమాట. ఇది ఎంత సమయం పడుతుందంటే మనం చెప్పలేం. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి తేల్చండి.